ముఖ్యంగా 20, 30, 40 ఉన్నటువంటి వాళ్ళకి ఎటు కానీ ఒక ఏజ్ ఉంటుంది. అది బేసికల్లీ 20 అంటే వాళ్ళ మదర్ ఫాదర్ 50లోకి వచ్చేస్తారు. సో వాళ్ళకి షుగర్లు బీపీలు వచ్చేస్తాయి దాదాపుగా మన భారతదేశంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల రీత్యా. పోనీ కొంచెం చిన్నగా ఉన్నాడు అని అంటే వాడు మరీ చిన్నగా ఉంటాడు. 12, 14 ఏళ్ల పిల్లవాడు, వాడికి ఎవరు ఇవ్వాలో కూడా కుటుంబంలో తెలియదు. వాళ్ళ అమ్మ నాన్న సంసిద్ధంగా ఉంటారు, కానీ వీడు చిన్నవాడు కదా అనుకుంటారు వాళ్ళు. సో వాడు పెరగడానికి ఇంకొంచెం టైం పడితే వాడు కొంచెం శారీరకంగా బలంగా అయితే అప్పుడు మార్చుకోవచ్చు కదా అనుకుంటారు. సో అలాగే పెద్దవాళ్ళు అనుకోండి 50, 60 అనుకోండి, వాళ్ళ అమ్మ నాన్న ఉండరు. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న 70, 80లో ఉంటారు అనుకున్నా, లేదా వాళ్ళు చాలామంది చనిపోయి ఉంటారు. సో వాళ్ళకి ఎవరు ఇస్తారు? 50లో ఉన్నటువంటి వాళ్ళకి. కానీ వాళ్ళ పిల్లలు ఇవ్వాలి. పిల్లలు ఇవ్వాలంటే మన పిల్లలు చిన్నవాళ్ళు కదా, పిల్లల దగ్గర మేము తీసుకుంటామా? వాళ్ళ పిల్లలు ఎలా ఇస్తారు? మేము ఇచ్చేవాళ్ళని తప్ప పుచ్చుకునే వాళ్ళం కాదు కదా, నేను నాది ఇస్తాను కానీ అతను నాకు ఇస్తాడా, తప్పు కదా అనుకునే వాళ్ళు ఉంటారు. లేదా నాకే ఈ జబ్బు వచ్చింది, పొరపాటున ఈ జబ్బు నా కొడుకు కూడా షుగర్ బీపీలు వచ్చాయనుకోండి, తర్వాత వాడు 25 ఏళ్ళ కొడుకు నాకు ఇచ్చాడు, తర్వాత నేను 50 ఏళ్ళు చేయించుకుంటాను, సరే నేను చేయించుకోరు 10 ఏళ్ళు 15 ఏళ్ళు బతికి వెళ్ళిపోతాను, తర్వాత వాడు 40, 50లకు వస్తాడు, అక్కడ వెంటనే అబ్బాయికి షుగర్ బీపీ వచ్చింది అనుకోండి, 10 ఏళ్ళకి అతను కిడ్నీ ఫెయిల్ అయింది అనుకో, మళ్ళీ కథ మొదటికి వస్తుంది, ఎక్కడ ఒకటే కిడ్నీ ఉంటుంది కాబట్టి. సో ఇతను ఇలా ఇస్తాడు అనుకునేవాళ్ళు. ఇటువంటి జంజాటాలు ప్రతి చోట కూడా, ప్రతి కుటుంబంలో కూడా వాళ్ళ వయసు రీత్యా వాళ్ళకి ఏ సందర్భంలో కిడ్నీ పాడైందని చాలా వరకు ఉంటూ ఉంటుంది.